హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం గుడికి పోతున్నాం. అది ఏ గుడి మీకు ఆడి వంగన చూపిస్తా. లెట్స్ గో. పెద్దలకి నమస్తే, చిన్నలకి హలో. ఈరోజు అయితే మనం సీతారాం బాగ్ టెంపుల్కి వచ్చినాం. ఇది ఎట్లుందో ఏడుందో మీకు మొత్తం డీటెయిల్స్ ముంగట చెప్తా. నాతో వీడియోలో కంటిన్యూ అయిపోయారు. లెట్స్ గో గైస్. ఈ లొకేషన్ వచ్చేసి మనకి దూల్పేటలో ఉంది. నాకు తెలిసి ఎక్కువ మందికి అయితే తెలియదు. ఇక్కడ దూల్పేటలో ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది. గుడి చాలా పురాతనమైన టెంపుల్. దీని గురించి మనకు అంత హిస్టరీ తెలియదు, కానీ ముంగట మీకు చూపిస్తే ఎట్లుందో గుడి. ఒకసారి మీరు నా రైట్ సైడ్ లుక్ అయ్యొచ్చు గుడి ఎట్లుందో. మీరు ఈ గుడిని చూసే చెప్పగలరు ఎంత పురాతనమైన గుడి. బ్యూటిఫుల్ ప్లేస్ గైస్. అప్పటి కాలం కట్టిన గుడి ఇది. రాజుల కాలంలో గుడి అనిపిస్తుంది చూసినట్టయితే. చాలా పాత అంటే పాత గుడి ఇది. దీని గురించి ఎట్లుంది ముంగట తెలుసుకుందాం. మీకు దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతా. పక్కా మీరు విజిట్ కావాలి గైస్. ఇలాంటి పాత గుడిలని మనం మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకొని అందరూ రావాలా, మంచిగా దాన్ని ఫేమస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫేమస్ అయితేనే కదా గుడి ఏమైనా అప్డేట్ అయితే ఇంకా డెవలప్ అవుతుంది అని చెప్పేసి. లెట్స్ గో. గైస్, ఇక్కడ వెరైటీ టైప్స్ అంటే వేరే వేరే దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు ఒకటే కాడ కలిసింది కాదు. ఇక్కడ దాంట్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ మన గణేష్ టెంపుల్, శ్రీ గణేష్ టెంపుల్. ఇది అన్ని గణేష్ ఒక దాంట్లోనే ఏకబడి ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ఫేమస్ మన గణేష్ టెంపుల్. మనకి గణేష్ వస్తుంది. దానికి ఒక వీడియో తీస్తా, మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. లెట్స్ గో. గైస్, చూసినట్టయితే ఇదే మన గుడి. లోపటైతే వీడియో తీయలేదు లోపల. అట్లా అని చెప్పేసి కొంచెం వీడియో ఆడ కొంచెం కట్ ఉంటుంది, ఏమనుకోవాలి. మీరు వచ్చి విజిట్ కావాలి. విజిట్ అయ్యి మీరు తెలుసుకోవాలి. కళ్ళతో చూస్తే వేరే ఉంటుంది, వీడియోలో చూపిస్తే వేరే ఉంటుంది. గాయస్, మీరు వచ్చి విజిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ.